హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్న రెసిపీ బెండకాయ పులుసు. బెండకాయ పులుసుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ బెండకాయలని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత కొత్తిమీరని కూడా ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. టమోటాలు, ఉల్లిపాయను కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు, పసుపు, కారపొడి, టమోటా ముక్కలు, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, ఉసిరికాయ అంత చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, బెండకాయ ముక్కలు, టమోటాలని, ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేయించుకుంటున్నాను. మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి, చేదొచ్చేస్తుంది. ఇవి వేగేంత వరకు ఇలా కలబెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత ఒక మీడియం జార్ తీసుకొని అందులో కారపొడి, పసుపు, మనకు చాలా తొందరగా అయిపోతుందండి ఈ మసాలా. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తొందరగా కూడా గ్రైండ్ అయిపోతుంది. ధనియాల పొడి అయితే వేసాను. వెల్లుల్లి రెబ్బలు కడిగి వేసానండి, పొట్టు తీయలేదు. మీరు కావాలంటే పొట్టు తీసేసుకోవచ్చు. టేస్ట్ తగినంత సాల్ట్ వేసాను. వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు అయితే వేసేసాను. ఉల్లిపాయని ఒక హాఫ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఉంచుకుంటున్నాను పోపులో వేసేయడానికి. ఇది కూడా సేమ్ అంతే, ఒక హాఫ్ వేస్తున్నాను, హాఫ్ అలానే ఉంచాను. ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. అంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి మసాలా. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బెండకాయ పులుసు మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర, మెంతులండి. మంచి సువాసన వస్తుంది బెండకాయ పులుసు. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకోవాలి. నేను ఒక గరిటెతో ఆయిల్ వేస్తున్నానండి. ఇది దగ్గర దగ్గర 7-8 వరకు ఉంటుంది, 8 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఆయిల్. కర్రీ అయిన తర్వాత ఇంకా మాత్రం వేసుకోవాలి, ఇంతగా బాగోదు. ఇదే మరి ఓవర్గా కూడా ఉండదు, కరెక్ట్గా ఎంతైతే అవసరమో అంతే వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పోపు దినుసులు వేసి ఒకసారి కలపెట్టుకోవాలి. కలపెట్టుకోకుంటే ఒక దగ్గర వేగుతాయి, ఒక దగ్గర వేగవండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉంచుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపెట్టుకోవాలి. ఇలా కలపెట్టి ఒక 2-3 సెకండ్లు అలానే వదిలేయండి. మనకి ఇది పోపు బాగా కరెక్ట్గా పెట్టుకుంటే బాగుంటుందండి కర్రీకి. ఇప్పుడు ఉంచుకున్న ముక్కలను కూడా టమాటా ముక్కలను వేసేసాను. అందులోనే కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి వీటిల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఒక 2 నిమిషాలు పడుతుందండి. 2 నిమిషాల్లో మగ్గించుకోవచ్చు ఈ టమోటాని. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మగ్గిన చూడండి, మూత పెట్టుకోని అవసరం లేదు, అలానే మగ్గించుకోండి. లో ఫ్లేమ్లో చేస్తున్నాను ఇదంతా. ఇదంతా ఆయిలే కదండి, మీరు ఆయిల్ అనుకున్నారు. టమోటాలు వేయించాను కదా, అందులో వాటర్ అంతా వచ్చి ఉన్నాయి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేస్తున్నాను. ఈ మసాలాని బాగా వేయించుకోవాలండి. పచ్చి వాసన అసలే ఉండకూడదు, అంతగా బాగోదు బెండకాయ పులుసుకి. ఇది ఒక 3 మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లో వేయించుకోవడానికి.
ఒక 3 మినిట్స్ తర్వాత మనకి మసాలా అయితే వేగిపోయిందండి. చూడండి, ఆయిల్ ఏం లేదు, కరెక్ట్‌గా ఉంది. కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేశాను. నేను కొద్దిగా పెద్ద సైజే కట్ చేశాను, మా పిల్లలు తినేదానికి బాగుంటుందని. బాగా మిక్స్ చేసుకొని దీన్నైతే మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 మినిట్స్ వేయించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అడుగంటకుండా ఇలా కలపెట్టుకోవాలి. అడుగంటిపోతుందండి, అప్పుడప్పుడు కలపెట్టుకుంటూనండి. ఇంకొద్దిగా ఉంటే అడుగు అంటుకునేది. ఇలా మనకి ఇంకొద్దిగా మగ్గాలండి బెండకాయ. లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని 1 నిమిషం లేదా 2 నిమిషాలు మగ్గించుకోండి. బెండకాయలు అయితే మనకు మగ్గాయి. దీన్ని గరిటెతో బాగా మిక్స్ చేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ బెండకాయ పులుసు. బెండకాయ అంటే ఇష్టపడే వాళ్ళు, ఇష్టం పడని వాళ్ళు కూడా ఈ బెండకాయ పులుసు ఒకసారి చేసి పెట్టండి. బాగా కడుపు నిండా అన్నం తినేస్తారు. నేను ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్నాను. బెండకాయ ఫ్రై తప్ప బెండకాయ కర్రీలో ఏ కర్రీ అయినా సరే చింతపులుసు వేసుకోవాలండి, లేదంటే జిగురు అలానే ఉంటుంది, అంతగా బాగోదు. కంపల్సరీగా చింతపండు అయితే వేసుకోవాలి. నేను నీళ్ళు తాగే గ్లాస్తో 2 గ్లాసులు అయితే వాటర్ వేసానండి. ఇంట్లో తాగుతూ ఉంటాం కదా, గ్లాస్తో ప్లాస్టిక్దైనా, గాజుదైనా, స్టీల్దైనా ఏదైనా పర్వాలేదు, దాంతో ఒక 2 వేసాను. 15 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టి. అప్పుడు మనకు కరెక్ట్గా ఇవి బెండకాయలు అయితే ఉడికిపోతాయి. మనకు ఇంతగా చిక్కగా కూడా వస్తుంది, నీళ్ళు ఉండవు మనకి. ఇలా పొంగొచ్చింది కదా, మళ్ళీ ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టుకోవాలండి. పొంగొచ్చిన తర్వాత ఒకసారి అంతా కలపెట్టుకుంటే బాగుంటుంది. అక్కడక్కడ బెండకాయ ముక్కలు ఉడుకుతాయి, అక్కడక్కడ ఉడకవు. బాగా మిక్స్ చేసుకుంటే ఒక 15 నిమిషాల తర్వాత బెండకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. బెండకాయ పాపం చాలా తొందరగా ఉడికిపోతాయి, ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో, అంతే టేస్టీగా ఉంటుందండి. ఇది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనకు ఉడికితే చాలు. ఇంత మాత్రం పులుసు ఉండాలి. సంగట్లోకైనా రైస్లోకైనా వేసుకొని తినాలి కదా, మరీ గట్టిగా పోతే కూడా బాగుండదు. ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ కట్టేసుకోవాలి. అంతే అండి, బెండకాయ పులుసు అయిపోయింది. ఇది రాగి సంగటిలోకైనా, వేడి వేడి అన్నంలోకైనా వేసుకొని తింటే భలేగా ఉంటుంది. అందులోనే బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, సైడ్ డిష్ ఇంకేం అవసరం లేదు, వేసుకొని తినేయచ్చు. ఈ బెండకాయ పులుసు మా ఇంట్లో నేను 2-3 రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటాను. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.